గీతా దర్శనం మొదటి భాగం 18-12-23 ప్రస్థానత్రయం అని ఉన్నాయి మనకి. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, అలాగే భగవద్గీత, ఈ మూడు కలిపితే ప్రస్థానత్రయం. మూడిటికి శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. ఈ మూడిటికి చక్కని తెలుగు వ్యాఖ్యానం రాసిన వారే శ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారు. విజయవాడలో ఉండేవారు. కృష్ణా జిల్లా పరిషత్తులో తెలుగు పండితులుగా ఉంటూ ఆయన ఎస్ఎల్సి ఉండేది, మేము చదువుకున్నాం. ఆ ఎస్ఎల్సికి గైడ్ రాసేవారు. ఎన్ఎస్వి సోమయాజులు గారి గైడ్ అంటే మంచి ప్రసిద్ధి. అది చదువుకుంటే పాస్ అవ్వటం. అలాగే 5 పండిట్స్ అని 5 కలిపి ఒక పండితులు రాశారు. అది కూడా మంచి పేరుండేది. కనుక అంత ఆయన తర్వాత హెడ్ మాస్టర్, జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్ అయి రిటైర్ అయి ఆధ్యాత్మిక పంథలో పడిపోయి మొత్తం భగవద్గీతకు, దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకి మూడింటికి కూడా వ్యాఖ్యానాలు తెలుగులో రాశారు. శంకరాచార్యుల గారు రాసిన దాన్ని తెలుగు కాకుండా అలా ఆ ప్రస్థానత్రయాన్ని అద్భుతంగా చక్కని తెలుగులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప కీర్తి పొందినవారు సోమయాజులు గారు. ఆ తర్వాత పునర్జన్మ పరలోకం అనేటువంటి పుస్తకాలు, వివాహ వ్యవస్థ, ఇలాంటివి చాలా రాశారు ఆయన. అందులో ఇప్పుడు మనం దాదాపుగా బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత దశ ఉపనిషత్తులు కూడా చెప్పుకున్నాం. అవన్నీ కూడా నోరివారు రాసినవి. వాటినే మనం చేశాం. మిగిలిపోయింది కనుక భగవద్గీత కూడా చెప్పుకుంటే ప్రస్థానత్రయం ఆయన రాసినందుకు, మనం చెప్పుకున్నందుకు మనం కూడా ధన్యులం అవుతామని అవ్వాలని ఇవాళ మనం ప్రారంభించాం. వచ్చేది శనివారం గీతా జయంతి కూడా ఉంది కనుక అన్నీ కలిసి వస్తాయని ప్రారంభించాం. 3 గీతా జయంతి కనుక ఇవాళ 1వ భాగం 18-12-23 గీతా దర్శనం. దీనికి ముందు మాటగా ప్రవేశిక అనే దానిలో సోమయాజులు గారు ఏం చెప్తున్నారో మనం. భగవద్గీత హిందూ మతానికి ప్రామాణికమైన గ్రంథం. ప్రస్థానత్రయంలో ఒకటి. అలాగే దీనికి ప్రాచీనాలైన శంకరాచార్యాదులు భాష్యాలు, వ్యాఖ్యలు, టీకాలు రాశారు. ఆధునికులు సైతం అనేకులు తమ వ్యాఖ్యలు వెలువరించి బహుశా ఈ గ్రంథానికి ఉన్నన్ని వ్యాఖ్యానాలు ఏ గ్రంథానికి లేవేమో. ప్రపంచ భాషలు దాదాపుగా అన్ని భాషల్లోకి తర్జుమాలు కూడా జరిగాయి. జాతులు, మతాలు, సంప్రదాయాలు, దేశాలు వగైరాల్లో ఉన్న భిన్నత్వాన్ని నిరాకరించి ఒక సార్వభౌమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గ్రంథం భగవద్గీత. నదులన్నీ సముద్రంలో కలిసి ఏకమైపోయినట్లు అన్ని మతాలు, సంప్రదాయాలు ఈ గ్రంథంలో ఏకమైపోతాయి. ఇంకా ఎన్నింటికైనా అందులో కలుపుకునే స్థానం ఉంది. వేదాల అంతిమ సందేశం, ఉపదేశం, వేదాంతానికి వేద భాగాలైన ఉపనిషత్తులు ఆధారం. వేదాంతానికి 3 ప్రస్థానాలున్నాయి. శ్రౌత ప్రస్థానం, వేద భాగాలైన ఉపనిషత్తులు. స్మార్త ప్రస్థానం భగవద్గీత. 3 దార్శనిక ప్రస్థానం బ్రహ్మసూత్రాలు. మళ్ళా వేదాంతానికి 3 ప్రస్థానాలున్నాయి. 1 శ్రౌత ప్రస్థానం, వేద భాగాలైన ఉపనిషత్తులు. 2 స్మార్త ప్రస్థానం భగవద్గీత. 3 దార్శనిక ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రం. భగవద్గీత వేదమత సర్వస్వం, ప్రపంచమత సర్వస్వం,
ప్రపంచంలోని ఇతర మతాల్లో చెప్పబడిన విషయ సారాంశమంతా ఇందులోనే ఉంది. అందులో 18 అధ్యాయాలు ప్రపంచ ప్రజల అందరి విశ్వాసాలు, ఆదర్శాలు, ఆశయాలు, ఆకాంక్షలు అన్నిటికీ దర్పణాల లాంటివి. కొన్ని ఇతర మతాలు కొన్ని విషయాల్లో మౌనం వహించగా భగవద్గీత అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి నిర్ధారించింది. శంకరాచార్యాదులు తమ భాష్యాల్లో బౌద్ధ, జైన, చార్వాకాది నాస్తిక మతాలతో పాటు అప్పటి మన దేశంలో ప్రచారంలో ఉన్న కొన్ని ఆస్తిక మతాలను కూడా తమ భాష్యాలలో పూర్వపక్షం చేసి తమ మతాలను సిద్ధాంతీకరించారు. ఈ మతాలన్నీ ఈ గడ్డ మీద పుట్టి పెరిగినవే. వాటికి సైతం వేదాలే ఆధారం. ద్వైత, విశిష్టాద్వైత, శైవ, శాక్తేయ, గణాపత్య, శుద్ధాద్వైత, అద్వైతాది మతాలన్నీ ఈ కోవకు చెందినవే. మన పండితులు వారి వారి విశ్వాసాలకు అనుగుణమైన ఆయా భాష్యాలు చదువుకొని సంతోషిస్తూ వీలైతే ఇతరులను నిరసిస్తూ కాలక్షేపం చేస్తారు. ఆ కాలానికి మన దేశానికి మన మతాలకు ఇతర దేశాలతో సంపర్కం లేదు. మనకు మన దేశమే ప్రపంచం, మన మతాచార్యులే మనకు ఆరాధ్యులు. ఈ విషయంలో అన్ని దేశాలు అన్ని మతాలు ఒకటే. ప్రపంచాన్ని గురించి తెలియనందుకు వారు తమ గ్రంథాల్లో ఆనాటి విదేశీయ మతాలను ఉదహరించలేదు. పరిస్థితులు మారుతున్నాయి. మతాలు పుట్టాయి, పెరిగాయి, కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. జీవన విధానం మారిపోతోంది. రాజకీయ వ్యవస్థలు, సామాజిక పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. దేశాలు దగ్గరవుతున్నాయి. మతాలు, ఎల్లలు, సంప్రదాయం, పునాదులు విచ్ఛిన్నమైపోతున్నాయి. అంటే సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఈనాటికి మనం ద్వైతాద్వైత, విశిష్టాద్వైత భాష్యాలని ముందేసుకొని భగవద్గీతనే వర్ణిస్తున్నాం, ప్రవచనాలు చేస్తున్నాం. మన మతాన్ని మనం పొగుడుకుంటున్నాం. ఇతర మతాలను గురించి వినటం, ఆలోచించటం మానేశాం. ఇతర మతాలలోని ఏ విషయాలు మన భగవద్గీతలో ఉన్నాయో మనం గ్రహించటంలా, ఇతరులకు చెప్పడం లేదు. ఆయా మత విశేషాలు గ్రహించాలన్నా, ఇతరులకు చెప్పాలన్నా, ఏ కొద్దిగానైనా ఆయా మతాల మూల సిద్ధాంతాల గురించి, ఆయా మతాల చారిత్రక పరిణామాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక మంచి మలుగు మన ఇంటి 4 గోడల మధ్య మనం కూర్చొని మన మతం గొప్పదని పొగుడుకుంటే ఏం లాభం? ప్రజలను చైతన్యవంతులు చెయ్యొద్దా? ప్రజలను జ్ఞానవంతులను చెయ్యొద్దా? ప్రజలను వివేకవంతులను చేయకపోగా వారి అజ్ఞానాన్ని స్వార్థానికి ఉపయోగించుకోవడం పాపం కదా. ప్రజల కోసమే మతం, అంతే తప్ప మతం కోసం ప్రజలు కాదు. ధర్మం అనేది విశ్వజనీనం, సత్యం, దయ, అహింసా, పరోపకారం ఇటువంటి విశ్వజనీన ధర్మాలు. ఈ నైతిక సూత్రాలే ఏ మతానికైనా ఆధారం. దేవుడి గురించి ఏం చెప్పినా, ఎలా చెప్పినా అందరూ చెప్పింది నాస్తిక మతంతో సహా అన్ని మతాలు చెప్పింది ఒక్కటే. ఏ కొద్ది భేదాలు ఉంటే ఉండవచ్చు, అంత మాత్రం చేత భగవంతుడికే నష్టమే లేదు. అయితే ఈనాటి మానవుడు చాలా తెలివిగలవు కాబట్టి మతాన్ని సైతం ఎవరికీ తెలియకుండా స్వార్థానికి వాడుకోగలుగుతుంది. మతం పేరు చెప్పి అజ్ఞానులకు ఉన్మాదం వచ్చేలాగా ఓట్లు దండుకుంటున్నారు. ఈ మతానికి ఇన్ని మంత్రి పదవులను అనే వరకు ఈ మత పిచ్చ వ్యాపించిపోయింది. అయితే సమాజాన్ని ఇలా భ్రష్టు పట్టించే మత రాజకీయ నాయకుల చేతుల్లో కూడా ఈ గ్రంథం భగవద్గీత నలిగిపోతూనే ఉంది. అలాగే ఇతర మత గ్రంథాలు కూడా ఈ దుస్థితికి లోనవుతూనే ఉన్నాయి. ఈ మత గ్రంథాలకు వింజామరలు వేస్తూనే ఉన్నాము.
తోటి మానవుల కంఠాల మీద కత్తి పెడుతూనే ఉన్నారు. ఇలా ఆవేశాలతో ఎవరి మతాన్ని వాళ్ళే అపహాస్యం చేసుకుంటున్నారు. ఎక్కడో ఉన్నదన్న నరకాన్ని ఇక్కడే మనం సృష్టిస్తున్నాం. ఈనాడు అన్ని మతాలలాగా హిందూ మతం కూడా మన దేశానికే పరిమితమై లేదు. అమెరికా, అరేబియన్ దేశాలకే కాదు, ఇతర పాశ్చాత్య దేశాలన్నిటికీ రాకపోకలు ఇచ్చి గుర్తుకోవటాలు సాగిస్తోంది. అనేక మతాలతో సహజీవనం చేస్తోంది. అనేక సంస్కృతులతో ఇచ్చిపుచ్చుకోవటాలు చేస్తోంది. హిందూ మతం మైనబడిపోతోందని, భ్రష్టుపడిపోతోందని నెత్తి బాదుకునే ఛాందసవులు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి జారిపడాల్సిందే. కాబట్టి భగవద్గీతకైనా ఏ మత గ్రంథానికైనా చారిత్రక దృక్పథంతో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యలు చాలా అవసరం. ఎవరికి వాళ్ళు తాముగా వివేచన చేసుకోగలగాలి. ఎవరో ఒకరు తమ భావాలు మన నెత్తిన రుద్దడం, వాటిని గట్టిగా గుడ్డిగా నమ్మటం పనికి రాదు. గురువులు సైతం శిష్యుల ఆలోచనా శక్తిని, వివేచనాన్ని పెంచాలి తప్ప తమ మాటలకు తలలాడించేటువంటి శిష్యుణ్ణి పోగు చేసుకుంటే ప్రయోజనం ఏముండదు. అలాంటి శిష్యుల వల్ల వాళ్ళ మతానికి, దేశానికి, ప్రపంచానికి జరిగింది ఏదీ లేదు. వివేక జ్ఞాన విహీనులకు మోక్షం కూడా రాదు కదా. అందుకే ఈ వ్యాఖ్యలలో అక్కడక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి. పాఠకులు ఆత్మవిమర్శన చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈనాడున్న మతాల గురించి స్థూల పరిచయం ఇవ్వటం వల్ల భగవద్గీతలో చెప్పిన విషయాలు, ఇతర మత గ్రంథాల్లో చెప్పిన విషయాలకు ఉన్న సామ్యాలు, వైరుధ్యాలు పాఠకులు ఆలోచించుకోమని నేను కోరుతున్నా. తామే ఒక నిర్ణయానికి రావాలి. అందుకే ఈనాడు వ్యాప్తిలో ఉన్న మన చుట్టూ ఉన్న మతాల యొక్క స్థూల స్వరూపం ఇస్తున్నాం. విపులంగా ఆయా మతాలను అధ్యయనం చేస్తే ఇంకా మంచిది. అందులో తప్పేం లేదే. ఆ గ్రంథాలను తాకినందువల్ల మైలపడిపోం మనం. దేవుడికి కూడా కోపమేం రాదు. సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. ఈ దిగువ చెప్పబోయే మతాల వారంతా కలిసి ఈ ప్రపంచంలో ఉంటున్నాం. వాళ్ళతో కలిసి మనం వసుధైక కుటుంబం అనే లక్ష్యం వైపుకు మానవ జాతి పురోగమిస్తున్న ఈ తరుణంలో కులాన్ని గురించి చెప్పుకోవటం, మా కులానికి ఇన్ని సీట్లు, హక్కులు, పదవులు కావాలని కోరడం ఎబ్బెత్తు. మతాన్ని గూర్చి చెప్పుకోవడం కూడా ఎబ్బెత్తే. మతం అనేది కేవలం వైయక్తిక విషయంగా పరిగణింపబడే రోజులు దగ్గర పడుతున్నాయి. అయినా ఈ లౌకిక జీవనానికి అవతల ఏముంది, మన పరమ లక్ష్యం ఏమిటి అనే విషయం మనల్ని వెంటాడుతూనే ఉంది. కాబట్టి ఈ తాత్విక చర్చ, మతాలను గూర్చిన శాస్త్రీయ అవగాహన అవసరమవుతోంది. కాబట్టి ప్రస్తుతం మన చుట్టూ ఉన్న మతాలను గూర్చి స్థూలమైన అవగాహన కోసం సంగ్రహంగా కొంత చెబుతున్నా. ఒకటి హిందూ మతం, దాన్ని వేద మతం అంటారు. ఏకేశ్వరవాదాన్ని ప్రధానంగా చెప్పిన బహుదేవతారాధాన్ని సైతం అంగీకరిస్తుంది. నిర్గుణోపాసనను ప్రతిపాదించిన సగుణోపాసన కూడా బోధిస్తుంది. నిష్కామ కర్మను ప్రబోధించిన కామ్య కర్మలకు సైతం స్థానం ఇస్తుంది. విగ్రహారాధన, భక్తి మార్గాన్ని అంగీకరిస్తూనే వీటిని జ్ఞాన మార్గానికి సాధనాలుగా చెబుతుంది. ఇది ప్రవక్తల చేత చెప్పబడిన మతం కాదు. ఈ మతానికి వేదాలు ప్రమాణం. వేదాలు మానవ నిర్మితాలు కాదు, అపౌరుషేయాలు. అనాది చాతుర్వర్ణ్య వ్యవస్థ, చతురాశ్రమ వ్యవస్థ, పుట్టుకకు పూర్వం, పుట్టిన నాటి నుండి మరణించిన తరువాత కూడా అనేక సంస్కారాలు, విధులు మనకు ఉన్నాయి. పురాణ ఇతిహాసాలు, భగవద్గీత లాంటి ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. దేవదూతలు, ప్రవక్తలు భగవంతుడే ధర్మ సంస్థాన కోసం
10 అవతారాలు దాల్చాడు. భౌతిక జీవనం కంటే ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యం ఎక్కువ. ఈ జగత్తు మానవ శరీరం మిథ్య అని, అశాశ్వతమని అంటుంది. పరమాత్మ అంశమే జీవాత్మ. ఆత్మకు నాశనం లేదని జీర్ణ వస్త్రాన్ని బదిలి నూతన వస్త్రాన్ని ధరించినట్లే జీవాత్మ ఒక శరీరాన్ని బదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది. అంటే పునర్జన్మను ఈ మతం విశ్వసిస్తుంది. ఆత్మకు శరీరాన్ని ధరించటమే బంధహేతువని, దుఃఖహేతువని, పునర్జన్మ లేని మోక్షమే కోరదగిందని చెబుతుంది. కామ్య కర్మమే జన్మహేతువు. కర్మక్షయం కాందే మోక్షం లేదు. మోక్షమంటే జన్మ లేకుండా ఉండటం, పరమాత్మ స్వరూపాన్ని పొందటం. ఈ మతంలో అనేక విశ్వాసాలు, కర్మలు, పూజలు, వ్రతాలు, జపతపాలు, ఉపాసనలు, ఆచారాలు చాలా ఉన్నాయి. వారి వారి అధికారాన్ని బట్టి అందరికీ ఇందులో స్థానం ఉంది. తీర్థయాత్రలు, దానాలు, ఇతర సాంఘిక కట్టుబాట్లు ఉన్నాయి. హిందూ మతం అనేది వేద బీజం నుండి పుట్టి కాలక్రమేణా పెరిగి పెద్దదై శాఖోపశాఖాలుగా విస్తరించిన మహావృక్షం. అయితే అంతే తప్ప కొందరు శిల్పులు రాళ్లను పేర్చి కట్టిన కట్టడం మాత్రం కాదు. ఈ మతం ప్రపంచ మతాలన్నిటిలో మిక్కిలి ప్రాచీనం. సృష్టి స్థితి లయాలకు త్రిమూర్తి కల్పన ఉంది. ఇంద్ర, వరుణ, అగ్ని, యమ, వరుణ, కుబేరాది దేవత, స్వర్గ నరకాలు, మరణానంతర జీవితం ఉన్నాయి. పరమాత్మే సృష్టికి నిమిత్త ఉపాదాన కారుడు. అనేక దర్శనాలున్నాయి. సాంఖ్య దర్శనం నాస్తికానికి దగ్గర. అలాగే ప్రపంచం ప్రకృతి నుండి వికసించింది. ప్రకృతి పురుష సంయోగం సృష్టికి కారణం. సత్వ రజస్తమో గుణాల సామాన్య అవస్థే ప్రకృతి. వేద సత్యాలనే పురాణ ఇతిహాసకారుగా కథలుగా చెప్పాయి. సృష్టిని గురించి చాలా మతాలు మౌనాన్ని వహించాయి. హిందూ మతం సృష్టిని గురించిన విచారణ బాగా ఎక్కువగా చేసింది. ఋగ్వేదంలో సృష్టి అనేది ఒక గొప్ప రహస్యం. అప్పుడు సత్తువు లేదు, అసత్తువు లేదు, వాయువు లేదు, దానికి ఆవల ఆకాశము లేదు, మరణము లేదు, దిక్కాల విభజన కూడా లేదు, దిక్కులు లేవు. అంటే అంతా నిరాకారం. ఆ తర్వాత సంకల్పం పుట్టి, ఆ సంకల్పమే, ఆ మనస్సే సృష్టి బీజం అంటూ వర్ణించబడింది. ఉపనిషత్తుల్లో, పురాణాల్లో సృష్టి క్రమాన్ని గూర్చిన వివరణలు, వర్ణనలు బాగా ఉంటాయి. పరమాత్మ అంతర్యామి, అంతటా వ్యాపించి ఉంటాడు. లోపల బయట ఉన్నాడు. ప్రతి జీవిలో ఉన్నాడు. జీవాత్మ పరమాత్మలకు భేదం లేదు. పరమాత్మ అంశమే జీవాత్మ. వేదాల్లో ఆరంభంలో కర్మకాండలకు, సగుణోపాసనకు ప్రాధాన్యత ఉన్న ఉపనిషత్ కాలానికి నిర్గుణోపాసనకు, జ్ఞాన మార్గానికి ప్రాధాన్యత ఉంది. సాంఘిక నైతిక ధర్మ సూత్రాలకు ప్రాధాన్యత వచ్చి అహింస, భూతదయ, పరోపకారం, మాతాపితృ గురుసేవ, స్వాధ్యాయనం, అతిథి పూజ వగైరా నైతిక ధార్మిక విషయ నియమాలు అసంఖ్యాకంగా ఉంటాయి మనకి. ఈ విధంగా చూస్తే ప్రధానమైన అన్ని మతాల లక్షణాలు హిందూ మతంలో కనిపిస్తున్నాయి. ఏ మతంలోనూ బద్ధ వైరం లేకపోవటానికి కూడా కారణం అదే. సువిశాలమైన భావ సంపన్నమైనందువల్ల అందరి భావాలకు ఇందులో స్థానం ఉంది. ఇతర మతాలకు కొన్ని హద్దులు, పరిమితులు ఉన్నందువల్ల వాటిని మించిన వాటిని అందులో వాటికి చోటు లేదు, చోటు చాలదు కూడా. ఉదాహరణకు జ్ఞానయోగాన్ని గురించి ఈ మతంలో జరిగినంత చర్చ ఇంకా ఏ మతంలో కూడా కనిపించదు. ఇక బౌద్ధ మతం ఈ ప్రపంచానికి సృష్టికర్త అంటూ ఒకడున్నాడని ఈ మతం అంగీకరించి కేవలం మానవతా దృక్పథం కల మతం. మానవులను దుఃఖాల నుండి విముక్తిని చేయటమే ధ్యేయంగా కల మతం. అష్టాంగ మార్గం ద్వారా దుఃఖ నివృత్తి చెప్పింది. అష్టాంగాలు సమ్యజ్ఞానం,
సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్కు, సమ్యక్ ఆచరణ, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ మనస్సు, సమ్యక్ చింతనం అంటే ధ్యానం. కాలక్రమేణా బుద్ధుణ్ణి దేవుడిగా కొలిచినా అతన్ని సృష్టికర్తగా దేవుడిగా ఎవరు చెప్పరు. ప్రాచీన బౌద్ధ మతం ఏ కర్మకాండలు లేనట్టు నైతిక సూత్రాలతో కూడిన మతమే. అయినా మహాయాన శాఖలో కొద్దిగా కర్మకాండ, మతపీఠాలు, స్తూపాలు, తీర్థాలు వగైరా హిందూ మత లక్షణాలని చేరాయండు. మతం 4 సత్యాలను చత్వారి ఆర్య సత్యాన్ని చెబుతోంది. ఒకటి, దుఃఖానుభవానికి సంబంధించిన సత్యం అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖమే, సర్వం దుఃఖం అనేది మొదటి సత్యం. ఇదే దుఃఖ ఆర్య సత్యం. 2, దుఃఖ సముదయార్య సత్యం. దుఃఖానికి మూలాన్ని, కారణాన్ని వివరిస్తుంది. 12 నిదానాలు, కారణాలను గురించిన సత్యం. 3, దుఃఖ నిరోధ ఆర్య సత్యం. ఆ దుఃఖం కారణాలు నిరోధించటానికి సంబంధించిన ఉపాయాలను చెప్పే సత్యం. 4, దుఃఖ నిరోధగామిని ప్రాతిపాదిక ఆర్య సత్యం. దుఃఖ శృంఖలాలు అంటే సంఖ్యలను తొలగించడానికి ఉపకరించే అష్టాంగ మార్గాన్ని వివరించే సత్యం. క్షణికవాదం, అనాత్మవాదం అనేవి ఈ మతం యొక్క ప్రధాన లక్షణాలు. ప్రపంచంలో ప్రతిదీ క్షణికమే. ఆత్మ అనేది ఏమీ లేదు. కొత్తదానికి చోటిచ్చి పాతది పోతూ ఉండటమే ప్రపంచ ధర్మం. కాబట్టి ఏదీ శాశ్వతం కాదు. ఎడతెగకుండా క్షణకాలం పాటు వచ్చిపోతూ ఉండటమే ప్రపంచ సూత్రం. విశ్వమానవ కళ్యాణం, మానవ నైతిక విలువలు, విశ్వ సోదర భావం, మానవ సేవ, అహింస మొదలైన సామాజిక విలువలకు ప్రాధాన్యమిచ్చింది బౌద్ధం. కామం, ప్రాపంచిక విషయ వాసనలు తుచ్చాలు. క్షణిక సుఖాల కోరడం దుఃఖ కారణం. నిర్వాణం అనేదే శాశ్వతం. అహింస, సత్యం, భూతదయ, ఇంద్రియ నిగ్రహం, దానం వగైరా ఈ మతం చెప్పే నైతిక ధర్మాలు. వీటిలో అహింస అనేది ప్రధానం. ఈ మతస్థులు చెప్పబడిన త్రిరత్నాలు బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అంటే బుద్ధుడు, అతడు చెప్పిన ధర్మం, బౌద్ధ సంఘం అనేవే ప్రధానమై. ఇక రెండోది బౌద్ధ మతం. హిందూ మతం తర్వాత రెండోది బౌద్ధ మతం, రెండోది బౌద్ధ మతం, తర్వాత జైనం. జైన మతం ఈ ప్రపంచానికి, సృష్టికి సృష్టికర్త భగవంతుడు ఒకడు ఉన్నాడని ఈ మతం కూడా అంగీకరించు. పరమాత్మ నిత్యుడు, జగత్కారణుడు అని అంటే అతనికి కూడా ఒక కారణం, ఒక సృష్టికర్త ఉండాలిగా అంటుంది ఆ మతం. ఈశ్వరుణ్ణి సత్యం అంటే ఈ ప్రపంచం మాత్రం ఎందుకు సత్యం కాదు అంటుంది. నీతికి సత్ప్రవర్తనం, పవిత్రతకు, మానవత్వం నుండి దేవత్వాన్ని పొందటానికి ప్రాధాన్యమిస్తుంది జైనం. అంటే దైవం, దేవుడు అనే వాటిని ఒప్పుకోకపోయినా మానవత్వాన్ని మించిన దైవత్వం ఏదో ఉంది అని ఒప్పుకున్నట్టుగా చెబుతుంది. ప్రపంచాన్ని సత్యం అంటుంది ఆ మతం. అక్కడ తేడా. ప్రపంచం 5 భౌతిక పదార్థాలు, ఒక అతీంద్రియ పదార్థంతో కూడి ఉంటుంది అని చెప్పి, మానవుడిలో జీవుడు అనే శాశ్వతమైన జ్ఞాన పదార్థం ఒకటి ఉంది. అన్ని జీవుల్లో ఇది ఉన్న మానవుడిలో బాగా అభివృద్ధి చెందింది, అది బాగా వికసించింది. మానవుడి ఆత్మ లేక జీవుడు అనంతమైన శక్తిని, జ్ఞానాన్ని,
విశ్వాసాన్ని, ఆనందాన్ని పొందటానికి తగిన స్థితిలో ఉంది అంటుంది జైనం. ఈ మతం మరణం తరువాత జీవితాన్ని నమ్ముతుంది ఉందంటుందన్నమాట. మళ్ళీ పుట్టడం లేదా ఆత్మజీవుడు ఒక శరీరంలో నుండి ఇంకొక శరీరంలోకి మారటం అనేది చెబుతుంది. లేదా మోక్షాన్ని పొందొచ్చు అంటోంది. అంటే జనన మరణాలు లేని స్థితి పొందాలి. ప్రస్తుత మానవుడు సంసార బంధితుడని, ఈ బంధనాలకు కారణం పూర్వ జన్మ అని, కామం అనేది విషం అని, కామంతో చేసిన పనులే మళ్ళీ పుట్టటానికి కారణమని చెబుతుంది. నిష్కామ కర్మకు ప్రాధాన్యం ఇస్తోందని అర్థమని. ఈ విధంగా చూస్తే జైన మతం హిందూ మత సిద్ధాంతాలైన కర్మను, పునర్జన్మను, కర్మ బంధనాన్ని, బంధ విముక్తిని అంగీకరిస్తోంది అని అర్థం. అంటే వాళ్ళకి దగ్గర అవుతోందని అర్థం. మానవుడి దుఃఖాలన్నిటికీ కర్మ తప్ప వేరే కారణం లేదంటుంది జైనం. అయితే ముక్తి అనేది యజ్ఞయాగాది కర్మల వల్ల, పూజల వల్ల లభించదు అని గట్టిగా చెప్తారు. సమ్యక్ జ్ఞానం, సమ్యక్ విశ్వాసం, సమ్యక్ ప్రవర్తన వల్ల మోక్షం కలుగుతుందని జైనుల విశ్వాసం. జైనం నైతిక ప్రవర్తనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. నైతిక సూత్రాలు అప్రధానమైన అహింస, మిగతాని సూత్రాలు ప్రధానమైన అహింస, మిగతావి పవిత్రత, శుచి, బ్రహ్మచర్యం, అసంగత్వం అంటే దేనికి అంటుకోకబడు, దయ, ప్రేమ, సోదర భావం ఇలాంటి సద్గుణాలకు ప్రాధాన్యతనిస్తుంది. జైనంలో సన్యాస జీవనానికి ఎక్కువ గౌరవం కల్పించింది. వేదమత భూమి అయిన ఈ గడ్డ మీద పుట్టిన మతాలు కాబట్టి ఈ రెండు, జైన బౌద్ధాలు రెండు హిందూ మతానికి చాలా దగ్గరగా కనిపిస్తాయి, ఉంటాయి. హిందూ జైన బౌద్ధాలు శతాబ్దాల నుండి ఇక్కడ సహజీవనం చేశారు. తర్వాత పారసీక మతం, దాన్ని జొరాస్ట్రియన్ మతం. వేదమతమైన హిందూ మతం తరువాత ఈ మతం చాలా ప్రాచీనమై 2,500 సంవత్సరాల పూర్వం నుండి ఉందని దాఖలాలు. ఇప్పుడు ఈ మతం వారు చాలా తక్కువ మంది ఉన్నారు. కొందరు దీన్ని బతికి ఉన్న మతంగా ఎవరు అంగీకరించరు. యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతాలలాగా కూడా దీని వాళ్ళ మీద కూడా, ఆ మతాల మీద కూడా దీని ప్రభావం ఉంది. ఇది ప్రాచీన పర్షియాలో ఉన్న మతం. పార్సీలు కొద్ది సంఖ్యలో, పార్సీలు అంటాం, కొద్ది సంఖ్యలోనైనా ప్రపంచం అంతటా వ్యాపించే కనపడతారు. ప్రతి దేశంలో ఒకడో ఇద్దరు అక్కడ. ఈ మతం యొక్క ప్రాచీన గ్రంథం అవస్థ లేక జందవస్థ. కొంచెం ఇంచుమించు వేద కాలానికి దగ్గరలో ఉన్న మతం కాబట్టి వేదాల ప్రభావం కానీ లేక ఆ కాలం నాటి ఆలోచన విధానం కానీ ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ మత ప్రవక్త జొరాస్టర్. ఈతనికి పూర్వం పర్షియాలు బహుదేవతారాధన, కర్మకాండలు, పూజలు, వ్రతాలు, సంస్కార విధులు, పురోహితులు ఉన్నట్లుగా ఉంది. జొరాస్ట్రియన్ మతానికి పూర్వం పరమాత్మ దేవతలందరినీ పిలిచి ఇలా అన్నట్ట, ఏమని? లోకం అంతటా దుర్మార్గం ఉంది, పాపం ఉంది, అజ్ఞానం వ్యాపించి ఉన్నాయి. మీలో వీటిని తొలగించి చక్కదిద్దగలవారు ఎవరో చెప్పండి. ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు పరమాత్మ ఈ పనికి జొరాస్టర్ అని ఆయన్ని నియోగించారు. అతడు దేవతలందరికీ ప్రభువు, పరమాత్మ ఒక్కడే అని, ఏకం సద్విప్రా బహుధా వదంతి అని ఆర్యమతంలో చెప్పినట్లే ప్రచారం చేశారు. పరమాత్మని ఆ మతంలో ఆహురా మజ్డా అని పేరుతో పిలుస్తూ ఉంటారు. ఏకేశ్వరోపాసన దేవతలు ఎంతమంది ఉన్నా ఈ మతం ఒప్పుకుంటుంది. ఆహుదా మజదా అంటే పరమాత్మ సర్వశక్తి సంపన్నుడు, జ్ఞానస్వరూపుడు,
పుణ్యమూర్తి, సృష్టికర్త, పాలకుడు, పరమాత్మ, సూక్ష్మ స్వరూపుడు. కాబట్టి సామాన్య మానవుల బుద్ధికి అతీతుడు అయిన ఒక్కొక్కప్పుడు తన ప్రధాన దూతల రూపంలో ఆయన ప్రకటన అవుతూ ఉంటాడని. ఈ ప్రపంచం మంచి చెడుల రణక్షేత్రం లాంటిది అంటుంది జొరాస్ట్రియన్. మంచికి స్పెంటామైన్యు అనే దేవత, చెడుకు ఆంగ్రామైన్యు లేక అహిరియన్ అనేవాళ్ళు ప్రతీకలుగా లేక ప్రతినిధులుగా ఉంటారు. మంచికి ఎప్పుడూ కూడా అంతిమ విజయం కలుగుతుంది. మానవుడు చెడును ఎదురించి మంచి కోసం పోరాడాలి. దేవదానవ యుద్ధం మనకు ఎలా ఉందో అక్కడ కూడా ఈ మతంలో పునర్జన్మ వాళ్ళకు కూడా ఉంది. పుణ్యకార్యాలు మంచి పనులు చేసిన వాడికి స్వర్గం, చెడ్డ పనులు పాపకార్యాలు చేసిన వాళ్ళకి నరకం వాళ్ళకు కూడా విధించారు. వారి వారి కర్మలను బట్టి వాళ్ళ జన్మల నిర్ణయం జరుగుతుంది. నరకం అనేది శాశ్వతంగా కాదు, శాశ్వతమైంది కాదు, దానిలో మారుతుంది. క్రమేణా అందరికీ చివరలో మంచి జరుగుతుంది. అనేక మంది చెల్లర దేవుళ్ళు ఉన్నారు ఆ మతంలో కూడా. వాళ్ళంతా సదా భగవంతుణ్ణి సేవిస్తూనే ఉంటారు. అలాగే పాపకార్యాలు చేయించే దుష్ట శక్తులు కూడా ఉంటారు. అలాగే మతంలోని ప్రధానమైన 3 నైతిక సూత్రాలు ఉంటాయి. ఈ మతంలోని ప్రధాన 3 నైతిక సూత్రాలు: 1 సమగ్విచారం, 2 సమ్యగ్ వచనం, 3 సమ్యక్ ఆచరణ. త్రికరణ శుద్ధి, సమ్యక్ అని త్రికరణ శుద్ధి అన్న. పాప పుణ్యాలను తూచి నరకానికో స్వర్గానికో పంపుతానని నమ్మకం ఉంది. పూజలు ప్రార్థనలు ఉన్న నైతిక నియమాలకు సత్ప్రవర్తనకు అధిక ప్రాధాన్యం జొరాస్ట్రియన్ మతంలో. అగ్ని అనేది చాలా ప్రసిద్ధమైన పవిత్రమైంది. వాళ్ళకి అగ్నిహోత్రం చేస్తారు. వాళ్ళు ఆధ్యాత్మిక పవిత్రకు అగ్నిని ప్రతీకగా వాళ్ళు వాడుకుంటారు. అది ఆ మతం యొక్క ప్రత్యేకత. యూదు లేక జుడా మతం అంట. జుడాయిజం. యూదులు ప్రాచీన హీబ్రూ జాతికి చెందినవారు. వారి మతాన్నే యూదు మతం లేక జుడాయిజం అంట. సినాయి పర్వత శిఖరం మీద మోసెస్ అనే ప్రవక్త వ్యక్తం చేయబడిన లేక ప్రకటింపబడ్డ మతం ఇది. భగవన్ నిర్మితమైన ప్రాచీన లక్షణాలు అన్నీ ఉంటాయి అందులో. భగవంతుడు మానవుడితో మాట్లాడతాడని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అతడు నడుచుకోవలసిన పద్ధతుల్ని దేవుడు చెబుతాట మనిషికి. యెహోవా భగవంతుడి నిర్ణయం, నిశ్చయం, నియమం, ధర్మం అనేవి ఈ 3 ఈ మతానికి మూల స్తంభం. అంటే భగవంతుడు చెప్పిన నియమాలు తప్పకుండా విశ్వాసంతో ఆచరించదు. ప్రధానం గల ఏకేశ్వర ఆరాధన చెప్పే మతం ఏది? జుడాయిజం. ఈ మతం యొక్క ప్రాచీన మత గ్రంథం బైబిల్ యొక్క ప్రాచీన నిబంధన ఓల్డ్ టెస్టమెంట్. ఈ మతానికి మోసెస్ను మొదటి ప్రవక్త అని చెప్పిన అతని పూర్వం అబ్రహాం అనే ప్రవక్త ఒక ఆయన ఉండేవాడు. అబ్రహాంకు చెందిన కథ, అతనికి దైవ సందేశం లభించిన విధం ఆసక్తిజనకంగానే ఉంటుంది. నిజానికి యూదు మతం కూడా నైతిక నియమ నిబంధనలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి మతం. భగవంతుడికి న్యాయం, దయ, ప్రేమ మొదలైన గుణాలు ఉన్నాయి. భగవంతుడితో కానీ తోటి మానవుడితో కానీ నైతిక సంబంధమే ఏర్పరచుకోవాలి. అంటే భగవంతుడికి ఉన్నాయి అని మనం చెప్పుకునే గుణాలను మనం ఆచరించడం ద్వారా భగవంతుడితో మనకు సత్సంబంధం కలుగుతుందని బోధించింది ఆ మతం. ఇది ప్రకటించబడిన మతం. అంటే భగవంతుడే మత స్వరూపాన్ని, నియమాలను తాను ఎన్నుకొన్న వాళ్ళకి చెప్పాడు, ప్రకటించాడు.
గొప్ప శక్తిని పాప పంకిలం చేస్తున్నాడు. ఏకేశ్వర విశ్వాసం కల ఆమతం మామూలుగా మనిషిలాగా కాకపోయినా దేవుడికి ఒక రూపం ఉంటూ ఉంది అని చెప్పి అతనికి వివేకం, కోరిక, ఆలోచన మొదలైనవి ఉన్నాయి. కాబట్టి మానవుడి ప్రార్థన విని సమాధానం చెబుతారు. హిందూ దేవతలైన రామకృష్ణాదుల్లాగా దీంతో పాటు దేవుడికి న్యాయం, దయా, జాలి, ప్రేమ, పవిత్రత, మొదలైన లక్షణాలు ఉన్నాయి. ప్రధానంగా ఇది నైతిక మతం. కాబట్టి మానవుడికి ప్రవర్తన విషయంలో అనేకమైన కట్టుబాట్లను శాసించి భగవంతుని ఆజ్ఞలను శిరసావహించటం అనే నియమం ప్రధానమైనది. భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడు. జగత్తు అతడి మీదనే ఆధారపడి ఉంది. జగత్ అనేది దుఃఖానికి, బాధలకు నిలయం కాదు. అది న్యాయానికి, ధర్మానికి, ఇతర నైతిక విలువలకు నిలయంగా అయ్యేందుకు మానవుడు ప్రయత్నం చెయ్యాలి. ధర్మబద్ధమైన జీవితం గడిపి దేవుణ్ణి సంతోషపెట్టేందుకు అవకాశంగా ఈ మానవ జన్మను మనకిచ్చాడు భగవంతుడు అని భావించాలి. అది వాళ్ళ విశ్వాసం. ఈ మతంలో చాలామంది ప్రవక్తకులున్న మోసెస్ అందరికంటే గొప్పవాడు. దేవదూతన్ని, భూత ప్రేతాది, సైతాన్ లాంటి దుష్టశక్తుల్ని కూడా నమ్ముతుంది. అయితే ఇవన్నీ భగవంతుడికి లోబడే ఉంటాయి. ఆత్మ శాశ్వతమైందని, మరణం తర్వాత మళ్ళీ జన్మ ఉంటుందని చెబుతుంది. అలాగే పునర్జన్మ విషయంలో స్పష్టంగా, విపులంగా ఏం చెప్పదు. వాళ్ళ కర్మలను బట్టి స్వర్గ నరకాలు లభిస్తాయని అంటుంది. కాబట్టి కర్మకు, ప్రవర్తనకు ఈ మతంలో ప్రాధాన్యత ఎక్కువ. కనుక మతపరమైన పండగలు, కర్మకాండలు, పూజలకు, ప్రార్థనలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న మతం జుడాయిజం. ఇక క్రైస్తవ మతం ప్రస్తుతం పాశ్చాత్య దేశాలు అధికంగా వ్యాప్తిలో ఉన్న మతం ఇది. అన్ని దేశాల్లో ఈ మతం కొద్దిగానో ఎక్కువగానో ఉంది. యూదు మత బోధన వల్ల ఎక్కువగా ప్రభావితమైన మతం ఇది. అయితే దీనిపైన కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి. దీనిపై జొరాస్ట్రియనిజం ప్రభావం కూడా మనకు కనిపిస్తుంది. ఆధునిక కాలంలో అనేక దేశాల్లో అనేక మతాలతో ఏర్పడిన సంపర్కం వల్ల ఆయా దేశాల మతాల ప్రభావం కూడా కొద్దిగానైనా ఈ మతం మీద కనిపిస్తుంది. భారతీయ క్రైస్తవం లాగా అనర్థం. దేవుడు ఒకడే అని విశ్వసిస్తూ మామూలు మానవుడి ఆకారంలో కాకపోయినా భగవంతుడికి ఒక ఆకారం ఉంది. అతనికి వివేకం, ఆలోచన, మనసు వగైరాలు ఉన్నాయి. అతడు పరిశుద్ధ ఆత్ముడు. ఇది హైందవ భక్తి మార్గానికి దగ్గరగా ఉన్న మతం అనిపిస్తుంది. భగవంతుడు ఒక్కడే అన్నప్పటికీ అంతర్గతంగా 3 రూపాలని చెబుతుంది ఆ మతం. తండ్రిగా, కొడుకుగా, పవిత్రాత్మగా. ఈ 3 మళ్ళా ఒకడే. కనుక హైందవ త్రిమూర్తి కల్పనలాగా మనం అనుకోవచ్చు. జీసస్ కొడుకుగా, భగవంతుడి చేత అభిషిక్తుడిగా, మత ప్రవక్తగా భూమి మీద ఉన్న దేవుడుగా భావిస్తుంది ఆ మతం. భగవంతుడికి మనకు కనిపించినట్టి గొప్ప లక్షణాలు, నైతిక గుణాలు, విశేషాలు ఉన్నా ప్రేమించే తండ్రిగా ఉండే లక్షణం అందులో ప్రధానమైంది. సృష్టి, స్థితి, లయ కారకుడు భగవంతుడే. శూన్యం నుండి సృష్టిని సృష్టించారు. తన ఇష్టం వచ్చినప్పుడు ఆయనే లయం చేస్తారు.
తనకు ప్రతిరూపంగానే మానవుణ్ణి సృష్టించాడు. కాబట్టి మానవుడు సృష్టిలో ఉత్తమమైన అయితే మానవుడు తన చేతికొచ్చినటువంటి గొప్ప శక్తిని పంకిలం చేస్తున్నాడు. మొదటి మానవుడైన ఆదం చేసినట్టి మొదటి పాపమే మానవుడి బాధలకు మూలమంటుంది ఆ మతం. పాపం అంటే భగవంతుడి ఎడ అవిధేయత కలిగి అవిధేయతగా ఉండడమే తప్ప ఇంకోటి కాదు. కనుక భగవంతుడికి మానవుడంటే ప్రేమ కాబట్టి అతనికి మంచిని ఉపదేశించటం కోసం జీసస్ను పంపించారు. భగవంతుడి దయ వల్లనే చివరికి మనకి మోక్షం కలుగుతుందంటుంది మతం. ఆత్మ శాశ్వతం అనే నమ్ముతుంది. కాబట్టి మరణం తర్వాత పునర్జన్మ ఉంది అని నమ్మే మతం అది. ఈ భూమి మీద చేసిన పాప పుణ్యాలను బట్టి చివరి తీర్పు రోజున స్వర్గమో నరకమో మనకి లభిస్తుంది. నరకం అనేది శాశ్వత బాధలకు, స్వర్గం అనేది శాశ్వత సుఖానికి ప్రతీక. సదా భగవత్ చింతన, అనుసరణం స్వర్గం వెళ్ళటానికి మార్గం. ఈ మతం దేవదూతల్ని, దయ్యాలంటే దుష్టశక్తుల్ని బాగానే విశ్వసిస్తుంది. సైతాను ముఖ్యమైన దుష్టశక్తి వాళ్ళకి రోగాలు, దుఃఖాలు వగైరాలు పోగొట్టడానికి ప్రార్థనలు, జపాలు చెబుతుంది. ఆదాం చేసిన తప్పుడు పనికి కారణం సైతానే అంటుంది. అయితే సైతాన్ దేవుని శక్తికి అతీతుడు మాత్రం కాదు, లోబడే ఉంటాడు. ఈ మతం మన భారతదేశంలో భారతీయ క్రైస్తవ మతంగా రూపుదిద్దుకుంది. అంటే ఇక్కడి విశ్వాసాలు కట్టు, బొట్టు, జుట్టు, తిండి, విందులు, ఆచారాలు, సంప్రదాయాలు, తీర్థయాత్రలు, తెరనాళ్ళు, భజన్లు, యజ్ఞాలు, ప్రసాదాలు, జపాలు వగైరాలతో పాటు ప్రాంతీయ భేదాలు కూడా దానిలో మనకు కనపడతాయి. ఏ మతానికైనా దేశకాల పరిస్థితుల్ని బట్టి మార్పు అనివార్యం అనే విషయం మనం గమనించాలి. ఏ మతం ఈనాడు అది పుట్టినప్పుడు ఉన్న స్థితిలో లేదు. ఆయా దేశాలకు పోయిన హిందువుల ద్వారా అమెరికన్ హిందూ మతం, సెమెటిక్ హిందూ మతం, అలా హిందూ మతంలో కూడా మార్పులు చాలా వస్తున్నాయి. మనం ఇది గమనించాలి అంటూ ఇక ఇస్లాం మతం దగ్గరికి వెళ్తున్నాం. ఇది ప్రవక్త ద్వారా వ్యాప్తిలోకి వచ్చిన మతం. ఇంతవరకు చెప్పిన మతాల కంటే అర్వాచీనమైంది. స్వతంత్ర మతం అన్నప్పటికీ ఆ మత ప్రవక్త అయిన మహమ్మద్ ప్రకటించిన అనుభూతుల మీద పారసీక, యూదు, క్రిస్టియన్ మతాల ప్రభావం బాగానే కనిపిస్తుంది. కొందరు ఈ మతాన్ని యూదు మతానికే ప్రచారం కోసం ఇచ్చిన ఉత్సాహం, అతి సాహసం తప్ప వేరే ప్రత్యేకత ఏం లేదు అంట. కొండ శిఖరం మీది, సినాయి శిఖరం మీది జ్ఞానోపదేశానికే ఆచరణాత్మక రూపం అంట. ఎవరు ఏమన్నప్పటికీ ఈ మతం మీద యూదు మత ప్రభావం అపారంగా కనిపిస్తుంది. భగవంతుడి విషయంలో, నైతిక ప్రవర్తన నియమాల్లో, స్వర్గ నరకాల్లో, పాపపుణ్య విభాగంలో యూదు మతంతో చాలా పోలికలు ఉన్నాయి. ఇస్లాం తన అనుయాయులకు జీవన విధానంలో చాలా కఠినమైన నియమ నిబంధనలు విధించింది. ఈ మత ప్రవక్త అయిన మహమ్మద్ జననం క్రీస్తు శకం 570లో జరిగింది. జన్మస్థానం అరేబియా. అతనికి 40వ ఏట గ్యాబ్రియల్ అనే దేవదూత ద్వారా దైవ సందేశం వినిపించింది. ఇస్లాం గ్రంథస్థమైన మతం. ఈ మత గ్రంథం ఖురాన్. గ్యాబ్రియల్ ద్వారా భగవంతుడు మహమ్మద్కి ఇచ్చిన సందేశం అంతా అందులో మనకు కనిపిస్తుంది. ఈ మతంలో దేవుణ్ణి అల్లా అంటారు. అల్లా ఒక్కడే, బహుదేవతారాధన లేదు, నిషిద్ధం. ప్రవక్తల్ని మాత్రం విశ్వసిస్తుంది. మహమ్మదుకు పూర్వం కూడా నోవా, అబ్రహాం, మోసెస్,
జీసస్ మొదలైన వాళ్ళు కూడా ఉన్నట్లుగా చివరివాడు అందరికంటే గొప్పవాడు మహమ్మద్ అని, అతని సందేశమే అందరికీ శిరోధార్యమని చెప్తుంది గట్టి. యూదులు త్వర జీసస్ యొక్క సువార్త గాస్పెల్ మొదలైన గ్రంథాలు నమ్ముతుంది. కానీ యూదుల యొక్క త్వర లేక జీసస్ యొక్క సువార్త గాస్పెల్ నమ్ముతుంది ఆ గ్రంథాలు. కానీ అన్నిటికంటే ఖురానే వాళ్ళకి అతి పవిత్ర గ్రంథం. ఖురాన్ మీదనే ఇస్లాం మత స్వరూపమంతా ఆధారపడి. ఖురాన్ అంటే వల్లించటం అనే అర్థం. వల్లించటం మనకు సొంత చెప్పుకోవడం. ఇస్లాం అంటే ఆత్మ సమర్పణ, భగవంతుడికి తనను తాను సమర్పించుకోవటమే ఇస్లాం. దేవతల్ని దయ్యాల్ని కూడా నమ్ముతుంది. దేవదూతల్లో స్త్రీ పురుష భేదం లేదు. వాళ్ళంతా మానవుడి యొక్క మంచి చెడ్డలకు సంబంధించిన లేక పుణ్య పాపాల చిట్టాలను తయారు చేసేవాడు చిత్రగుప్తున్నారు. అంతిమ తీర్పు రోజున వాళ్ళకి అంతిమ తీర్పు. ఆ దేవదూతలు గోరీల్లో ఉన్న మృతజీవుణ్ణి తీసుకొస్తారు. నరకానికి ఇబ్లిస్ అనేవాడు అధిపతి. అతని అనుచరులు యమదూతలు ఉంటారు. మానవుల పుణ్య పాపాలను అనుసరించి స్వర్గ నరకాలు ఉంటాయి. స్వర్గ నరకాల వర్ణన కూడా ఉంది. స్వర్గ నరకాలు శాశ్వత వాసస్థానాలు ఉండేటువంటి చోట్లు అన్నమాట. ఇస్లాం మతం వాళ్ళు పాటించాల్సిన మత నియమాలు, నైతిక విధులు, సాంఘిక వ్యక్తిగత విధులు చాలా విపులంగా చెప్పారు. బహుదేవత ఆరాధనం, కర్మకాండ, విగ్రహారాధన ఆ మతం పూర్తిగా అది నిరసిస్తుంది. భగవంతుడి తీర్పును పూర్తిగా విశ్వసిస్తుంది. కాబట్టి అదృష్టాన్ని నమ్మటం, ముందుగానే లక్ష్యాన్ని చేరడం, మోక్షాన్ని పొందడం అనేది అక్కడ అవకాశం లేదు. పవిత్రతను, మానవ సేవను, సోదర భావాన్ని చెబుతుంది. దయ్యాలు, భూతాలు, తంత్రాలు ఉంటాయి. తీర్థయాత్రలు కూడా ఉన్నాయి. మక్కా యాత్ర భగవంతుడి నమ్మని వాళ్ళందరి మీద పవిత్ర యుద్ధాన్ని జిహాద్ విధించినట్లు బోధించినట్లు కనిపిస్తుంది. ఈ జిహాద్ అనేది తమ మతాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే చెప్పబడిందని కొందరంటారు. ఇతరుల మీద యుద్ధానికి ప్రేరేపించటం కోసం చెప్పలేదంటారు. పైగా ఈ కాలానికి అది చెల్లుబాటు కాని విషయం. చూస్తున్నాం కదా ప్రపంచంలో. ఆత్మ వినాశానికి దారి తీసే విషయంగా జిహాద్ మారిపోయింది. ఈ మతంలో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. మతపరమైన సంస్కార విధులు కూడా ఉన్నాయి, వ్రతాలు ఉన్నాయి. అయితే ఇస్లాం ఆత్మ సమర్పణం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన దేశాల్లోని ఇస్లాం భారతీయ ఇస్లాం మతంగా రూపుదిద్దుకుంటోంది క్రమంగా. ఇతడి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, స్త్రీ స్వాతంత్రం, చదువు సంధ్యలు అనుసరణీయాలు అవుతున్నాయి. ఏ మతం ఏ దేశానికి పోయినా ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగానే ఎదగాలి అనే సత్యం అన్ని మతాల్లో ఉంది. సిక్కు మతం అన్ని మతాల్లో అత్యంత అధునాతనమైన మతం సిక్కు మతం. సిక్కు శబ్దానికి అర్థం శిష్యుడు అన్నది. ఈనాడు ఈ మతస్థులు కొద్ది మందే ఉన్న అన్ని దేశాల్లో కూడా ఉన్నాయి. దీని జన్మస్థానం భారతదేశం. ఇది హిందూ ఇస్లాం మతాలు పోటీగా ఉద్భవించిన మతంగా అనిపిస్తుంది. నానక్ ఈ మతానికి సంత్ అంటే గురువు. ఇతడు అసలు రహస్యం ఏమిటో వేదాలకి తెలియదు, ఖురాన్కు తెలియదు అన్నాడట. అంటే ఈ రెండు మతాలు అతనికి సంతృప్తి ఇవ్వలేదు. అయితే ఈ మత సంప్రదాయాలు, ఆచారాలు ఇస్లాం మతం కంటే హిందూ మతానికే బాగా దగ్గరగా కనిపిస్తుంది. కనుక ఈ మతంలో నానక్ మొదలుకొని 9 మంది గురువులు ఉంటారు. ఈ నానక్ తర్వాత అర్జున్ సింగ్, గోవింద సింగులు ముఖ్యమైనవారు.
గురు గోవింద సింగ్ చివరి గురు. వారి ప్రధాన మత గ్రంథం గురు గ్రంథ సాహిబ్ లేక ఆది గ్రంథం. సిక్కు మతం భగవంతుడు ఒక్కడే అని చెబుతోంది. అలాగే భగవంతుడు ఒక్కడే సృష్టి స్థితి లయాలకు కారకు. బ్రహ్మ విష్ణు రుద్రుల ప్రస్తావన ఉన్నా ఆ ముగ్గురు కూడా పరమాత్మ సృష్టించిన వాళ్ళే అంటుంది. సృష్టి అనేది శూన్యం నుండి జరగల, పదార్థం నుండి జరగల, అది భగవంతుడి స్వీయ వ్యక్తీకరణం. ఆయన ఎవల్యూట్ అవుతాడన్న పదార్థం నుండి జరగల భగవంతుడి స్వీయ వ్యక్తీకరణ అంటే తన్ను తాను ప్రపంచ రూపంలో ప్రకటించుకోవడం. మనవాడు కూడా అదే చెప్తాడు. అతడు ఈ ప్రపంచం మాత్రమే కాడు, దీనికి అతీతుడు కూడా. అతడు సర్వాంతర్యామి, సర్వానికి అతీతుడు, సర్వ ఉత్కృష్టుడు. భగవంతుడు సత్యం కాబట్టి భగవత్ స్వరూపమైన ఈ జగత్తు కూడా పూర్తిగా సత్యమే. ప్రపంచం విద్య అని దానిని పూర్తిగా తోసివేయటానికి వీల్లేదు. అంతేకాదు సంతోషంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొనాలి. జన్మించిన ఈ ప్రాపంచిక జన్మ మనకు సత్కార్యాలు చెయ్యటానికి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తిగా ఉపయోగించుకోమని చెప్తారు. ఈ మతం మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని బాగా గుర్తించి మానవుడికి దైవీ ప్రకృతి అయిన మనస్సు ఆత్మ ఉన్నందువల్ల అతడు గొప్పవాడవుతాడు. కానీ ప్రాపంచిక దోషాల్లో పడి తాను మర్చిపోతున్నాడు. అహంకారం, స్వార్థం ఈ రెండూ కూడా ప్రధాన దోషాలు. వీటిని పరిత్యజిస్తే తప్ప స్వస్వరూపాన్ని, స్వభావాన్ని అతడు పొందలేడు. సిక్కు మతం కర్మను నమ్ముతుంది. చేసిన వాడికి చేసినంత ఫలం అని చెబుతుంది ఆ మతం. సిక్కు హిందూ మతాలకు ఈ విషయంలో తేడా లేదు. సత్కర్మ ఆచరణం, అకలంకమైన దైవభక్తి కలిగి ఉండటం, జనన మరణాల నుండి తప్పించుకోవటానికి మార్గం, మోక్షం అవన్నీ నమ్ముతుంది. మోక్షం అంటే మళ్ళీ భగవంతుడిలో ఐక్యమవటం. అక్కడి నుంచి వచ్చాం కనుక మళ్ళీ అక్కడికి మరణాంతర పునర్జన్మ కూడా ఉంటుందని నమ్మి పవిత్ర కార్యాచరణం, దైవనామ స్మరణం, భజన, కీర్తనలు మోక్షానికి మార్గం. దీనికి తోడు భగవంతుడి దయ కూడా ఉండాలి. వర్ణ వ్యవస్థ లేదు సిక్కు మతం. గురు గోవింద సింగ్ ఆదేశాన్ని అనుసరించి ప్రతి సిక్కు పంచ కకారాలు ధరించాలి. క అది కేశం జుట్టు, కంఘ దువ్వెన, కడ చేతి కడియం, క అంటే కళ ఖడ్గం కృపాణం, కచ్చం అంటే నడుముకు గొడ్డ. అవి పంచ కకారాలు. జుట్టు, దువ్వెన, చేతి కడియం, కత్తి, నడుముకు గుడ్డ ఇవన్నీ 5 ఉంటేనే అతడు సిక్కు అవుతాడు. ప్రాపంచిక దుఃఖాలన్నిటికీ కారణం హిందూ మతం. హిందూ మతం చెప్పినట్టే అజ్ఞానం అని ఆ మతం కూడా ఉంది. దుఃఖం అనేది ప్రపంచం యొక్క లక్షణం కాదు. ప్రపంచాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవటం వల్లనే దుఃఖం వస్తుంది అని ఆ సిక్కు మతం. ప్రపంచం నిలబడలేకుండా వేగంగా మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం గమనించకుండా అంటిపెట్టుకొని ఉండటమే దుఃఖానికి కారణం అంటుంది సిక్కు మతం. అలా అనేక విషయాలలో సిక్కు మతం హిందూ మతానికి చాలా దగ్గరగా అది. కనుక ఇన్ని రకాల మతాలు మనకున్నాయి. దాదాపుగా హిందూ మతానికి దగ్గరలోనే అవి ఎక్కువ మతాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. కనుక చివరికి దీన్ని కంక్లూడ్ చేస్తూ ఏమంటున్నారు నోరి శ్రీనాథ వెంకట స్వామియాజులు గారు, ఇక ప్రధానమైన విషయం ఏమిటంటే
మనం భగవద్గీతలో కర్మయోగం, నిష్కామయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం వగైరా అధ్యాయాలను చదివేటప్పుడు ఇతర మతాలలో చెప్పబడిన ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుందాం. ఉదాహరణకు నిష్కామ కర్మను బౌద్ధ జైన మతాలతో సహా అన్ని మతాలు చెప్పాయి. అలాగే భక్తి యోగంలో చెప్పబడిన విషయాలు ఇస్లాం, క్రైస్తవాది మతాలు కూడా చెబుతున్నాయి. అలాగే శమధమాల్ని, దానధర్మాల్ని ఇతర మతాలు కూడా బోధిస్తున్నాయి. నైతిక నియమాలు అన్ని మతాలకు, అన్ని దేశాలకు చెందినవి. ఈ విధమైన దృష్టితోనే ఏ మత గ్రంథాన్నైనా చదవాలి. అప్పుడే మనకు విశాల దృక్పథం అలవాటు అవుతుంది. ఇతరుల మతాన్ని, అభిప్రాయాన్ని విని సహించగలుగుతాం. అప్పుడు జ్ఞానవంతులం అవుతాం. మనకు మనం ఎలివేట్ కావాలంటే అది అడుగుతాం. భగవంతుని దర్శించగలుగుతాం. అపరోక్ష అనుభూతి పొందగలం. వేదాంతం అనేది ప్రపంచానికి ఎక్కడో దూరంగా అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళ కోసమే చెప్పబడిందే తప్ప ఈ ప్రపంచంలో వివిధ వృత్తుల్లో, రాజకీయాల్లో, పరిపాలనా వ్యవస్థలో ఉంటూ ఉండేవాడు అనుష్ఠించడానికి, ఆచరించడానికి ఉపకరించదనే అపోహ ఉంది మనకి. అలాగే సామాన్యుల్లో అంటే అజ్ఞానుల్లో అని అనిపిస్తుంది. జగన్మిథ్యాత్వ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల ఈ స్థితి దాపురించి ఉండొచ్చు. పూర్వకాలంలో కేవలం ఋషులే ఈ వేదాంత ఉపదేశాలను అనుష్ఠించలా. పాంచాల దేశపు రాజైన ప్రవహణ జైవలి అని ఆయన, జనకుడు, మిథిలా చక్రవర్తి, అజాతశత్రువు మొదలైన వాళ్ళంతా భారతీయ వేదాంతాన్ని ప్రవర్తింపచేసిన అనుష్ఠాతలే. ఋషులకు కూడా తెలియని అనేక విషయాలు వాళ్ళు చెప్పారు. అలాగే ధర్మరాజు, మనం పూజిస్తున్న శ్రీరాముడు, ఈ గీతోపదేశించిన శ్రీకృష్ణుడు మొదలైన రాజులంతా వేదాంతాన్ని నిత్య జీవితంలో, రాజ్య పాలనలో అధిష్ఠించి ఆరాధ్యుడైన వాడు. రామరాజ్యం కావాలని నిత్యం వల్లిస్తూ ఉండే ఈనాటి పాలకులలో, పెద్దలలో ఈ విధమైన అనుష్ఠాన చిత్తశుద్ధి, అదే అనుష్ఠాన వేదాంతం కావాలి. వివేకానంద స్వామి కూడా చెప్పింది అది. చిత్తశుద్ధి కొరబడినందునే మనం ఎదుర్కొంటున్న ఈనాటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఇది మన దేశానికి మాత్రమే పరిమితమై ప్రపంచమంతటా వ్యాప్తమై ఉన్న విషయం. అన్ని మతాల వారిలో, అన్ని జాతుల వారిలో వ్యాప్తమై ఉన్న మౌఢ్యం మనకి ఉంది. అందుకే మన నిత్యం పారాయణ చేసే భగవద్గీత కానివ్వండి, మరొక మత గ్రంథం ఏదైనా కానివ్వండి, అనుష్ఠాన దృష్టితో చదవాలి. అలాగే కేవలం ఆదర్శాన్ని, శాస్త్రాన్ని తెలియజేసే గ్రంథంగా చదివితే ప్రయోజనం లేదు. ముఖ్యంగా చదువుకున్న పెద్దల మీద, దేశాన్ని పాలించేటువంటి నాయకుల మీద ఈ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. పెద్దలు ఏది చేస్తే పిల్లవాళ్ళు కూడా అదే ధ్యాసలో, అదే దారిలో ఉంటారు కనుక పెద్దలు అనుసరిస్తే పిల్లలు అనుసరిస్తారు. ఈ ప్రయోజనాన్ని ఉద్దేశించే నా శక్తి మేర ఈ వ్యాఖ్యను రచించాను అంటున్నారు నోరి సోమయాజులు గారు. తర్క వితర్కాల జోలికి నేను పరంపరగా వస్తున్నట్టు హిందూ మత అంతర్గతమైనట్టు వివిధ భాష్యాల యొక్క సామ్య వైరుధ్యాలు ఎక్కడా నేనే ఉటంకించాల. ఎగ్జాంపుల్గా కేవలం సామాన్య అధికారం కలిగిన నా వంటి వారికి ఉద్దేశించి వ్రాసిందే అని ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా లోగడ ప్రచురించిన గ్రంథాల లాగా
పాఠకుల అభిమానాన్ని పొందుతుందని విజయదశమి నాడు 6/10/92 ఈ పుస్తకానికి అంటే గీతా దర్శనానికి ఆయన ముందు మాట రాసుకుంటూ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు మీ విధేయుడు అని ఒక చాలా వినయ భావంతో చెప్పారు. రేపటి నుంచి అసలు గీతా దర్శనంలోకి ప్రవేశిద్దాం. స్వస్తి.